హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీకోసం మళ్ళా కొత్త రీడింగ్ తీసుకొని వచ్చాను. సో ఈ రీడింగ్ ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ రీడింగ్ అనమాట. థర్డ్ పార్టీ. ఓకే, థర్డ్ పార్టీ గురించి మనము తెలుసుకుందాము. అసలు మీ పర్సన్ ప్రస్తుతానికి థర్డ్ పార్టీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, ఓకేనా? సో మన దగ్గర 2 డెక్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో థర్డ్ పార్టీ, ఒకటేమో మీరు. సో చూద్దాము మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు. అలాగే థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందా? ఈ థర్డ్ పార్టీ ఎవరైనా కావచ్చండి. కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ కావచ్చు, కొంతమందికి ఫ్యామిలీ కావచ్చు, కొంతమందికి జాబ్, డిస్టెన్స్. సో ఈ థర్డ్ పార్టీ ఏదైనా కావచ్చు. సో మీకు ఏ మెసేజెస్ రెజినేట్ అవుతాయో అవి మాత్రం తీసుకోండి. సో మిగతావి వేరే వాళ్ళకని అర్థం. ఎందుకంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కదా. సో దానికని కొంతమందికి మాత్రమే రెజినేట్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడే మ్యాక్సిమం క్లారిటీస్ ఇవ్వడానికి నేను రోజుకొక రీడింగ్ చేస్తున్నాను. సో యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఫ్రీ అండి, ఎవరైనా వాచ్ చేయొచ్చు. కానీ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే అది ఖచ్చితంగా పే చెయ్యాలండి. కొంతమంది నాకు డిఫరెంట్ మెసేజెస్ పెడుతున్నారు. మీరు మనీ ఎందుకు తీసుకుంటున్నారు, మీరు బిజినెస్ మైండెడ్. ఒక చిన్న లాజిక్ అండి. ఎవరిదైనా టైమ్ ఈజ్ ప్రెషియస్. టైము ఒక దగ్గర మనం పెడుతున్నాము అంటే దానికి తగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఉండాలి. సో అటువంటి వాళ్ళకి నేను ఇచ్చే సమాధానం ఏమంటే, మీరు ఫస్ట్ ఎవరి దగ్గరైనా ఫ్రీగా ఆశించేది మానుకోండి. ఎందుకంటే ఫ్రీగా మీరు ఏది తీసుకుంటే కూడా అది నిలబడదు. సో దానికి ఎంతో కొంత ఇవ్వాలి. మీరు ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరగాలి. లేదంటే కనుక అది ఫలించదు మీకు. సో ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ మీరు నా దగ్గర కాదండి, ఎవరి దగ్గర కానీ ఇన్ జనరల్ మీ లైఫ్లో ఇటువంటి బిహేవియర్ కానీ ఇటువంటి మైండ్ సెట్ ఉంటే కానీ మీరు గ్రో కారు. సో ఎప్పుడు మన దగ్గర నుంచి మనీ బయటికి ఫ్లో అవుతుంటే మనీ వెనక్కి వస్తుంది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో బ్యాంక్లో మనం డబ్బులు దాచిపెట్టి ఉంటే అది ఎక్కడ మూమెంట్ అనేది లేదు. ఆ మనీ అలా స్టాగ్నెంట్ అయిపోయి అలాగే ఉంటుంది తప్పనించి ఆ మనీలో గ్రోత్ అనేది ఉండదు. సో ఫైనల్గా ఆ మనీని అంతా మనము ఏ హాస్పిటల్కో ఏ అన్ఫార్చునేట్ థింగ్కో స్పెండ్ చేస్తాము. సో దాని బదులు ఏదో ఒకటి, అంటే నేను అనేది టారో రీడింగ్స్ స్పెండ్ చేయండి నేను అంటలేదు. ఓ గుడి దర్శనానికో లేదంటే అనుకో దేనికో దానికి మీరు డొనేట్ చేయడమో, లేదంటే మీరు మనసుకు మంచిగా అనిపించేది చేయండి. అంతేగాని అందరి దగ్గర నుంచి ఫ్రీగా అన్నీ కావాలి అంటే అది దొరకదండి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి టైమే ప్రెషియస్ అనమాట. ఈ జనరేషన్లో ఏమంటే టైం లేదు ఎవరి దగ్గర కూడా. సో నేను ఆ టైం మీకు ఇస్తున్నాను అంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒకటి ప్రతిఫలం ఉండాలి. సో ఇది లాస్ట్ టైం నేను మీకు చెప్తున్నాను. ఎవరైనా సరే మీరు స్పెండ్ చేయగలను, పే చేయగలను అంటేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఫ్రీ రీడింగ్స్ అయితే లేవండి. మీరు ఏమన్నా అనుకోండి, ఐ డోంట్ కేర్. ఓకే, సో మీరు నాకు ఇమోషనల్ బ్లాక్మెయిల్, ఇమోషనల్ మెసేజెస్ పెడితే కూడా ఐ కాంట్ హెల్ప్ ఇట్ అనమాట. ఎందుకంటే నా ఉన్నంతలో నేను చేస్తున్నాను. నాకు ఈ టారో రీడింగ్ అనేది ఇష్టము కాబట్టి నేను చేస్తున్నాను. అంతేగాని నాకు జాబ్ లేక కాదు, నాకు మనీ లేక కాదు. సరేనా? ఇదే నేను లాస్ట్ టైం నేను ఈ రీడింగ్లో చెప్తున్నాను, మళ్ళీ నేను రిపీట్ చేయను. ఇంకా అటువంటి మెసేజెస్ కానీ అలాంటి మనుషులు కానీ నా దగ్గరికి వస్తే నేను ఖచ్చితంగా బ్లాక్ చేసేస్తాను. ఎందుకంటే నాకు అట్లాంటి నెగిటివ్ మైండ్ సెట్ నాకు అవసరం లేదు. సరే, నేను స్టార్ట్ చేస్తాను నా రీడింగ్. నాకు ఉన్నారు నా బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్. వాళ్ళకి నా టోన్ అంటే ఇష్టమంట, నా వాయిస్ అంటే ఇష్టమంట, నా రీడింగ్స్ అంటే ఇష్టమంట. సో అటువంటి వాళ్ళకి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. సో మీలాంటి వాళ్ళు ఎప్పటికీ గ్రో అవుతానే ఉంటారు. మీకు ఎప్పటికీ లైఫ్లో మంచి జరుగుతూనే ఉంటుంది. ఒకరికి మనం మంచి అన్నామంటే అది ఖచ్చితంగా మనకి తిరిగి వస్తుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్. సో మీ పర్సన్ ఇది ఎటువైపైనా మీరు తీసుకోవచ్చండి. ఒకవేళ ఇది మీరు, ఇది థర్డ్ పార్టీ, లేదంటే ఇది థర్డ్ పార్టీ, ఇది మీరు, ఏదన్నా మీకు ఎలా రెజినేట్ అయితే అలాగే తీసుకోవచ్చండి. సో చూద్దాము మీ మనసులో ఉండే పర్సన్, ఆ పర్సన్ యొక్క నేమ్ని మీరు 3 సార్లు తలుచుకోండి. వీళ్ళు ఎవరైనా కావచ్చండి. అది మీ వైఫ్, హస్బెండ్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కావచ్చండి. ఒకవేళ మీకు డివోర్స్ అయ్యి సపరేట్ అయిపోయి వాళ్ళు వేరే వాళ్ళతో ఉన్నా సరే కూడా. సో మీకు క్యూరియాసిటీ అనమాట. సరే నన్ను వదిలేసి
వెళ్ళిపోయారు కదా, సో ఇప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అని తెలుసుకోవాలని మీరు అనుకుంటే కూడా ఈ రీడింగ్ పనికొస్తుంది. సో ఈ రీడింగ్ని ఎవరైనా చూడొచ్చండి, ఏ ఏజ్ వాళ్ళైనా చూడొచ్చు, ఏ జెండర్ అయినా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు అనమాట. సరే చూద్దాము. మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. అలాగే మనం చూద్దాము ఆ థర్డ్ పార్టీని వదిలి మళ్ళీ మీ దగ్గరికి వస్తారా అనేది కూడా చూద్దాం. మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు. సో ఇదేంటంటే థర్డ్ పార్టీ వర్సెస్ యూ రీడింగ్ అనమాట. మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమి ఆలోచిస్తున్నారు. పోప్, మాస్టర్, సిక్స్ ఆఫ్ కప్స్. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. నా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి, నా వ్యూవర్స్కి వాళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి. 9 ఆఫ్ విజ్డమ్, 4 ఆఫ్ ఇంటెలిజెన్స్, ద వరల్డ్. ఓకే, సో ఇప్పుడు థర్డ్ పార్టీ విషయంలో వాళ్ళ ఎనర్జీస్ ఎలాగున్నాయి. ఓకే, థర్డ్ పార్టీ విషయంలో వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారండి. 2 కింగ్స్ ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. ప్లస్ వీళ్ళు కొంచెం హాట్ అండ్ కోల్డ్ ఎనర్జీలో ఉన్నారు. మీ వాళ్ళ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వాళ్ళు కొంచెం హాట్ అండ్ కోల్డ్. అంటే ఒకసారి మంచిగా ఆలోచిస్తున్నారు, ఒకసారి చెడ్డగా ఆలోచిస్తున్నారు. ఒకసారి ఏమో లేదు లేదు ఈ పర్సన్ మంచివాళ్ళు అనుకుంటున్నారు, ఇంకొకసారి వచ్చి లేదు ఈ పర్సన్ నన్ను చీటింగ్ చేస్తున్నారు, వేరే వాళ్ళు ఎవరితోనో చాలా వేరే కనెక్షన్లో ఉన్నారు అనేసి మీ పర్సన్ అనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి అనమాట. సో వాళ్ళు ఎలాగంటే వీళ్ళకి చాలా ప్రేమ అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళకి చాలా కాలంగా కనెక్షన్ ఉండిండొచ్చు. మీ పర్సన్కి ఆ థర్డ్ పార్టీకి చాలా కాలంగా కనెక్షన్ ఉండిండొచ్చు. సో వాళ్ళిద్దరి మధ్య చిన్నప్పుడు బాండింగ్ కానీ, ఆ చైల్డ్హుడ్ మెమరీస్ కానీ, సో అవన్నీ వాళ్ళు తలుచుకుంటున్నారనమాట. అంటే మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు నేను ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి వేరే పవర్ఫుల్ పర్సన్ దొరికారు. సో అందుకనే నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు, నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడట్లేదు అన్నట్టుగా ఎక్కడో ఒకడ ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే ఉంది. నెగిటివ్ ఫీలింగ్ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఒక రకమైన సాడ్ ఎనర్జీని నేను చూస్తున్నాను. కాకపోతే వీళ్ళకి ఇంకా ఏదో హోప్ ఉందనమాట. లేదు లేదు మనము నేను నా థర్డ్ పార్టీ రీకన్సైల్ అవ్వాలి అని వాళ్ళు కోరుకుంటున్నారనమాట. థర్డ్ పార్టీతో రీకన్సైల్ అవ్వాలి. సో ఏదో ఒక విషయం వల్ల వాళ్ళిద్దరూ విడిపోయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళిద్దరూ ఇప్పట్లో మాట్లాడుకోకుండా పోవచ్చు. అంటే అది మీకు తెలిసి ఉండొచ్చు, లేకపోవచ్చు. అది లోపల జరుగుతుంది, వాళ్ళు చెప్పట్లేదు మీకు. సో వాళ్ళిద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు రావచ్చు, వాళ్ళిద్దరూ సపరేట్గా ఉండిండొచ్చు. సో ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే నేను మళ్ళీ ఈ పర్సన్తో రీకన్సైల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకా మీ సైడ్కి వస్తే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ లాగా చూస్తున్నారు. మిమ్మల్ని ఒక ఇండిపెండెంట్ పర్సన్గా చూస్తున్నారు. మీకు ఎవ్వరూ ఎమోషనల్గా అవసరం లేదు. మీరు ఎందుకంటే సెల్ఫ్ సఫిషియెంట్ పర్సన్, మీరు వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ, మీకు ఎవరితోని పని లేదు, మీరు సింగిల్, మీరు వెయిట్ చేస్తున్నారు మంచి రైట్ పార్ట్నర్ కోసం. మిమ్మల్ని మీరు కేర్ తీసుకుంటున్నారు, మీ బాడీ కానీ, మీ మైండ్ కానీ, మీ హెల్త్ కానీ అన్నీ మీరు టేక్ కేర్ చేస్తున్నారు. మీరు ప్రాపర్గా ఉన్నారన్నమాట. అంటే మీరు స్ట్రాంగ్ పర్సనాలిటీ, అంటే మెంటల్లీ కూడా దెన్ ఫిజికల్లీ కూడా మీరు మెయింటైన్ చేస్తున్నారనమాట. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీతో కలవాలి అని ప్రార్థిస్తున్నారు యాక్చువల్గా దేవుణ్ణి. కానీ చాలా ఎక్కడో ఒక థ్రెట్స్ అనేవి ఉన్నాయండి. థ్రెట్స్ అంటే ఏంటంటే ఒక బెదిరింపు అనమాట. మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఏదైనా జరుగుతుంది, లేదంటే ఏదైనా సొసైటీలో అవమానం జరుగుతుంది,
లేదంటే వాళ్ళని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతారు. వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా వదిలేసి వెళ్ళిపోతారు. సో, వాళ్ళకి ఇలాంటి ఇదేదో ఒక భయం ఉందండి మీ దగ్గరికి రావాలంటే. సో, వాళ్ళు చాలా ఒక ఇంట్రోవర్ట్ లాగా సైలెంట్‌గా ఉండి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారనమాట. ఒక స్టెబిలిటీ రావాలి ఈ కనెక్షన్‌లో. మేమిద్దరం మళ్ళీ నార్మల్‌గా ఉండాలి. కానీ మీ దగ్గర ఇక్కడ ఏమీ వాళ్ళకి లవ్ ఫీలింగ్స్ అని నేను ఎగ్జాక్ట్‌గా చూడలేకపోతున్నానండి. ఎందుకంటే వాళ్ళకి చాలా అట్రాక్షన్ ఉంది మీ పైన. అట్రాక్షన్ ఉంది. మీతో కలవాలనుంది. మీతో మళ్ళీ పూర్వం మీ దగ్గర ఏదైతే కనెక్షన్ ఉండిందో అది కంటిన్యూ చేద్దామని ఉంది. కానీ వాళ్ళకి భయమేస్తుందనమాట. అంటే ఏమో ఏం జరుగుతుందో? నేను ఒకవేళ దగ్గరికెళ్ళి అప్రోచ్ అయితే ఈ పర్సన్ నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటారేమో, లేదంటే నన్ను లీనియన్స్ తీసుకుంటారేమో అన్నట్టుగా వాళ్ళకి మనసులో భయముంది. ప్లస్ వాళ్ళకి ఏదో మీ మధ్యలో జరిగిందండి. ఇది కంప్లీట్ అయిపోయింది. కనెక్షన్ ఎండ్ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉండిండొచ్చు మీకు ఈ పర్సన్‌కి. ఈ పర్సన్ వేరే ప్లేస్‌లో ఉండొచ్చు. మీరు వేరే ప్లేస్‌లో ఉండొచ్చు. సో, ఇద్దరికీ మధ్యలో డిస్టెన్స్ అయితే నేను చూస్తున్నాను. అది ఎమోషనల్ డిస్టెన్స్ అవ్వచ్చు, ఫిజికల్ డిస్టెన్స్ అవ్వచ్చు. సో, ఈ పర్సన్ మిమ్మల్ని కలవలేకపోతున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది. ఇంకేమీ చేయటానికి లేదు. సో, మీ గురించి అంత ఎక్కువగా వీళ్ళు ఆలోచించట్లేదండి. చాలా రేర్‌గా ఆలోచిస్తున్నారు. ఆలోచించినప్పుడు వీళ్ళకి ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయన్నమాట. సరే, ఇంకా చూద్దాము. మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి థర్డ్ పార్టీ గురించి? 8 ఆఫ్ సోర్డ్స్, ద హియరోఫెంట్, అబిస్. మీది చూద్దాము. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? నా వ్యూవర్స్ గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ నా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏమి ఫీల్ అవుతున్నారు, ఏమి ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి నా వ్యూవర్స్ గురించి? ద ఎంపరర్, సెవెన్ ఆఫ్ స్ట్రెంగ్త్, కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే. సో, థర్డ్ పార్టీ గురించి వాళ్ళు ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అయ్యుండొచ్చండి. ఎందుకంటే ఇక్కడ మ్యారేజ్ కార్డ్ కనబడతా ఉంది. ద హియరోఫెంట్ అంటే మ్యారేజ్ కార్డు. సో, ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అంటే వెరీ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ అనమాట. సింగిల్ ఎనర్జీ. ఈ పర్సన్ చాలా అంటే డివోర్స్డ్ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. సో, వీళ్ళు ఏంటంటే బ్లాకేజ్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వీళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి ఏదో బ్లాకేజ్ ఉంది. వాళ్ళిద్దరు మాట్లాడకపోవడము బ్లాకేజో, లేదంటే డివోర్స్ అయిపోవటమో, సెపరేషను ఏదో ఆ థర్డ్ పార్టీతో మీ పర్సన్కి జరుగుతుంది. సో, వాళ్ళు ఏంటంటే ఒక బ్లాక్డ్‌గా ఫీల్ అవుతున్నారనమాట. వాళ్ళు ఏ స్టెప్పు తీసుకోలేరు. అసలు అవతల పర్సన్ ఏం ఆలోచిస్తున్నారనేది వీళ్ళకి తెలీదు. ఇద్దరు ఒకరినొకరు బ్లాక్ చేసుకుండొచ్చు. సోషల్ మీడియాలో కానీ, వాట్సాప్‌లో కానీ మొత్తము అన్ని మీడియాస్‌లో వీళ్ళు బ్లాక్ చేసుకొని ఉండొచ్చు. ఒకరితో ఒకరు ఇప్పుడు ఎవరికి ఏదైనా ఫైట్ అయ్యి విడిపోయి ఉండొచ్చు. సో, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అవతల పర్సను చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అంటే వాళ్ళు మీ పర్సన్ అసలు దగ్గరికి కూడా రానివ్వట్లేదు. అంటే అంత మనసు విరిగిపోయి వెళ్ళిపోయిన మనిషిలాగా అనిపిస్తున్నారు. కానీ మీ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ పర్సన్ అనమాట మీ పర్సన్. సో, వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. సో, మధ్యలో పిల్లలు కూడా ఉండిండొచ్చు. సో, ఈ పర్సన్ అయ్యో పిల్లల లైఫ్ ఏమైపోతుంది, ఏం చెయ్యాలి అనేది ఆలోచనలో అయితే ఉన్నారనమాట వాళ్ళు. సో, దాని గురించే ఆలోచిస్తున్నారు. అయ్యో మళ్ళీ మేము కలిస్తే బాగుండు, మళ్ళీ ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు, హ్యాపీ ఫ్యామిలీ, మళ్ళీ పిల్లలతో కలిసి హ్యాపీగా ఉంటే బాగుండు అనేసి మీ పర్సన్ కోరుకుంటున్నారు. సరే, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్? మీ గురించి ఒక ఎంపరర్ లాగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు మీకన్నా పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు, బాస్ అయ్యుండొచ్చు, ఇద్దరు కలిసి ఒకే దగ్గర పనిచేస్తూ ఉండొచ్చు. సో, వీళ్ళేంటంటే వాళ్ళ ఫీలింగ్స్ అవి మీ దగ్గర చెప్పట్లేదనమాట.
ఎందుకంటే వాళ్ళకి ఒక రిస్ట్రిక్షన్ ఉండొచ్చు. అంటే వీళ్ళు చెప్పరాని ప్లేస్‌లో ఉండొచ్చు. అంటే సపోజ్ మీరు ఒక బాస్ ఎంప్లాయీ అయితే వాళ్ళు మీకు చెప్పలేరు కదా! ఆ ఫీలింగ్స్ అవంతాను. అది తప్పు అనిపిస్తుంది వాళ్ళకి. సో, అందుకని వాళ్ళు మీకు చెప్పట్లేదనమాట. ప్లస్ వాళ్ళకి ఇంకో అనుమానం కూడా ఏంటంటే మీ లైఫ్‌లో ఎవరో ఉన్నారు. మీరు చెప్పట్లేదు. ఇప్పుడు మీరు యాక్చువల్‌గా సింగిల్ మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్న మాట నిజమే. కానీ వీళ్ళకి తెలియట్లేదు. అంటే మీకు వేరే వాళ్ళపైన ఏదైనా క్రష్ ఉందా? సో, వేరే వాళ్ళపైన ఏమైనా రిలేషన్ ఉందా? అనేది వీళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే మీరు ఈ పర్సన్‌ని అంతగా కేర్ చేయట్లేదు. అంటే మీరు ఈ పర్సన్‌ని లవ్ చేస్తా, ఇష్టపడతానే ఈ రీడింగ్ చూస్తున్నారు కదా! లేదంటే ఈ రీడింగ్ చూడరు. కాకపోతే ఆ పర్సన్‌కి ఎలాగనిపిస్తుంది అంటే మీ బిహేవియర్ గానీ, మీ యాక్షన్స్ గానీ వాళ్ళకేమనిపిస్తుందంటే, ఓహ్! ఈ పర్సన్‌కి నా పైన ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? వేరే వాళ్ళెవరితోనో వీళ్ళకి రిలేషన్‌షిప్ ఉంది. అందుకని చెప్పేసేసి వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదనేది ఒక ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. బికాజ్ 7 ఆఫ్ స్ట్రెంగ్త్ ఉందనమాట. 7 ఆఫ్ వాండ్స్ అంటే వాళ్ళు ఇన్నర్ కాన్ఫ్లిక్ట్‌లో ఉన్నారనమాట. వాళ్ళు గార్డ్స్ అప్ చేసి ఆహ్, అసల నేను ఏం చేస్తున్నాను? నేను ఈ కనెక్షన్‌లో ప్రొసీడ్ అవ్వాలా లేదా? సో, వాళ్ళకి క్లారిటీ లేదనమాట. మీ వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. సపోజ్ వాళ్ళు మీతో ఒకవేళ ప్రేమగా మాట్లాడదాం అనుకుంటే గూడా, ఒకవేళ మీకేమైనా హింట్స్ ఇస్తే గూడా, అది మీరు క్యాచ్ చేయట్లేదు. మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళకి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నారు. కొంచెం వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి మీకేదన్నా ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇస్తే గూడా, మీరు పట్టించుకోవట్లేదు. మీరు మామూలుగానే ఉంటున్నారు నార్మల్‌గా. సో, అంటే మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ. మీకు ఆ ఇండికేషన్స్ అవన్నీ మీకు అర్థమవుతుంది కానీ, మీరు రానీలే వాళ్ళనే ముందుకు రాని అంటే మీరు సైలెంట్‌గున్నారు. సో, ఈ పర్సన్‌కి ఏమనిపిస్తుందంటే, ఓహ్! ఈ పర్సన్‌కి ఆల్రెడీ వేరే వాళ్ళంటే ఇష్టము. ఒక అట్రాక్టివ్ పర్సన్, ఒక హ్యాండ్సమ్ పర్సన్ ఎవరో ఉన్నారు వీళ్ళ లైఫ్‌లో. వాళ్ళు కూడా ఈక్వల్‌గా కింగ్ పొజిషన్‌లోనే ఉన్నారు. సో, వీళ్ళు వాళ్ళంటే ఇష్టపడుతున్నారు. నన్ను ఇష్టపడటం లేదు అన్నట్టుగా వీళ్ళు స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారు. వీళ్ళకి చాలా ప్రైడ్, ఈగో ఎక్కువండి. వీళ్ళు అంత తొందరగా లొంగే మనిషి కాదు. అంత తొందరగా ఓపెన్ అప్ అయ్యే మనిషి కూడా కాదనమాట. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రతీదీ ఒక భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. నేనింత చేస్తే కూడా ఈ పర్సన్ నన్ను లెక్క చేయట్లేదు. సో, నేనెందుకు కేర్ చేయాలి? అన్నట్టుగా వీళ్ళు ప్రైడ్, వీళ్ళు ఇగోలో ఉన్నారు. సో, మీరు మెసేజెస్ పెడితే కూడా దానికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు మీతో మాట్లాడాలనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ ఇగోలో ఉన్నారనమాట. మీరు ఏదో వాళ్ళని హర్ట్ చేశారు. సో, అంటే మీ యాక్షన్స్ అంటే మీకు తెలిసి చేశారో, తెలియక చేశారో నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా వాళ్ళ మనసులో అయితే ఈ ప్రాబ్లమ్ అయితే ఉందనమాట. అంటే నన్నే ఈ పర్సన్ రిజెక్ట్ చేస్తుందా అని ఈగో ప్రాబ్లమ్ అయితే ఉంది ఖచ్చితంగా. సో, వాళ్ళు దానివల్ల ఏంటంటే వీళ్ళు ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారండి. ఎక్కువ ఆలోచించేసి చాలా ఎక్కువగా ఆలోచించేస్తున్నారనమాట. సో, ఈ పర్సన్ ఖచ్చితంగా మేషరాశి అయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి అయ్యే అవకాశం ఉంది. మళ్ళా కుంభం, ధనస్సు ఇవన్నీ కనిపిస్తున్నాయి నాకు. తులారాశి ఇవన్నీ ఇవి కనిపిస్తా ఉన్నాయన్నమాట నాకు. సో, చాలా మీ గురించి ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఒక ఆన్సర్ అనేది దొరకట్లేదనమాట. సో, దానివలన వీళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. చూద్దాము అసలా ఈ థర్డ్ పార్టీకి, మీ పర్సన్‌కి మధ్య ఏం జరుగుతుంది ఫ్యూచర్‌లో? ఈ థర్డ్ పార్టీకి, మీ పర్సన్‌కి ఫ్యూచర్‌లో ఏం జరగబోతుంది? వీళ్ళు థర్డ్ పార్టీతో రీకన్సైల్ అవుతారా? థర్డ్ పార్టీతో మళ్ళా హ్యాపీగా ఉంటారా? చూద్దాం. మీ పర్సన్ థర్డ్ పార్టీతో మళ్ళా హ్యాపీగా ఉంటారా? రీకన్సైల్ అవుతారా? చూద్దాం. పేజ్ ఆఫ్ కప్స్, టూ ఆఫ్ సోర్డ్స్, ద మూన్. సరే మీ పట్ల ఏం అనుకుంటున్నారు? సో, మీకు వాళ్ళకి రీకన్సిలియేషన్ జరుగుతుందా? ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వస్తారా? మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వస్తారా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ చాలా కార్డ్స్ ఎగిరి పడుతున్నాయంటే ఎనర్జీస్ చాలా ఇదిగా ఉన్నాయన్నమాట. అంటే టెన్షను, యాంగ్జైటీ. మీరు అంత టెన్షన్ పడకండి రీడింగ్ చూసినప్పుడు. ఎందుకంటే కార్డ్స్ అన్నీ ఇట్లా చూడండి ఫ్లై అవుతున్నాయి. ఓకే, చూద్దాం. మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా? థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా? 3 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా? ద వరల్డ్,
థర్డ్ పార్టీని వదిలి మీ దగ్గరికి వస్తారా? 4 ఆఫ్ పెంటికల్స్. ఓకే. సో థర్డ్ పార్టీ దగ్గరికి రీకన్సిలియేషన్ అంటే వీళ్ళు ట్రై చేస్తారండి. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసి ఒక న్యూ కనెక్షన్ స్టార్ట్ చేద్దాము, మనం ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని కమ్యూనికేషన్ అయితే వీళ్ళు ట్రై చేస్తారు. కానీ వీళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా ఏ రెస్పాన్స్ ఇవ్వరు. వీళ్ళు ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. నేను వెళ్ళేదా వద్దా, ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళేదా వద్దా, వెళ్తే ఏం జరుగుతుంది అన్నట్టుగా ఈ పర్సన్ మళ్ళీ కన్ఫ్యూజ్డ్ అయిపోతారు. వాళ్ళ స్టెప్ వాళ్ళు వేస్తారు. మీ పర్సన్ వాళ్ళ దగ్గరికి మళ్ళీ ప్రేమగా ఉండటానికి, వాళ్ళకి ప్రపోజ్ చేయడానికి, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తారు. కానీ ఈ పర్సన్ అయితే పెద్దగా ఏం పట్టించుకోరనమాట. దానివల్ల వీళ్ళు మళ్ళీ కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. లేదు నేను కదలను, నేను ఇక్కడే ఉంటాను, నేను ఎంత ముందుకు వెళ్తే కూడా ఆ పర్సన్ నా దగ్గర రావట్లేదని వీళ్ళు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు. ఖచ్చితంగా మూన్ దీనివల్ల వీళ్ళకి సీక్రెట్స్ అనేవి అనిపిస్తుంది అనమాట. ఏదో సీక్రెట్స్ ఉన్నాయి ఆ పర్సన్ దగ్గర, అందువల్లనే నన్ను దూరంగా పెడుతున్నారు. ఆల్రెడీ ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ పర్సన్ అనమాట. కుంభరాశి పర్సన్ అయి ఉండొచ్చు. కుంభరాశి వాళ్ళు ఏంటంటే ఒక రెబెల్ కైండ్ అనమాట. ఒక రెబెల్ అంటే వాళ్ళకి ప్రతిదాన్ని ఒక నెగిటివ్గా ఈగోగా తీసేసుకుంటారు. అన్ని పర్సనల్గా తీసుకొని చాలా ఈగో ఫీలింగ్స్ ఎక్కువ అనమాట. సో వీళ్ళేంటంటే ఇంకా ఈ పర్సన్ ఒక ట్రస్ట్ వర్ది, ఇక్కడ చూసారంటే మూన్లో ఒక డాగ్, ఒక వుల్ఫ్ ఉంది, ఒక స్కార్పియన్ ఉంది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు ఎంతో లాయల్ పర్సన్, నమ్మకంగా ఉండే పర్సన్ అని నేను అనుకున్నాను. కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు ఒక వుల్ఫ్ అంటే మంచిగా ముసుగేసుకున్న ఒక వ్యక్తి. వీళ్ళు మంచి వ్యక్తి కాదు, నా లైఫ్ని స్పాయిల్ చేయడానికి వీళ్ళు నా లైఫ్లోకి వచ్చారన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్లస్ ఒక మదర్ ఫిగర్ ఎవరో వాళ్ళ మదర్ సైడ్ నుంచి కూడా వీళ్ళకి వచ్చి ఉండొచ్చు ఏదైనా ఇన్ఫర్మేషన్. వద్దు, నువ్వు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు వాళ్ళతో ఇంకా ఈ బంధం అయిపోయింది, తెగిపోయింది, నువ్వు మర్చిపో అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారనమాట. ఓకే. సో దానివల్ల వీళ్ళిద్దరి రీకన్సిలియేషన్ అయితే జరగదు. మీ పర్సన్ ఇప్పుడు అదంతా తేల్చుకున్నాక మీ దగ్గరికి వస్తారు. మీ దగ్గరికి ఏంటంటే రీకన్సిలియేషన్ 3 ఆఫ్ కప్స్ ఉంది. 3 ఆఫ్ కప్స్ ఏంటంటే స్లోగా స్టార్ట్ చేస్తారు మీ దగ్గరికి రావటము, మీ దగ్గర మాట్లాడటము, ఫంక్షన్స్, పార్టీసు. సో ఈ పర్సన్ ఎలాగంటే కొంచెం స్లో మూవింగ్ అనమాట. అంత ఫాస్ట్గా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రైడ్, ఈగో ఉంది. వాళ్ళంతా కన్ఫర్మ్ చేసుకున్నాకనే మీ దగ్గరికి వస్తారు. మీ లైఫ్లో ఎవ్వరు లేరు అని తెలుసుకున్నాకనే వాళ్ళు వస్తారు మీ దగ్గరికి. వాళ్ళు ఏమీ తెలియకుండా అయితే మీ దగ్గర రారు. సో ఈ పర్సన్ ఖచ్చితంగా మీ దగ్గర రీకన్సిలియేషన్కి వస్తారు. మళ్ళీ మీరిద్దరూ రీయునైట్ అవుతారు. కానీ మళ్ళీ ఇక్కడ ద వరల్డ్ అనేది కనిపిస్తూ ఉంది. అంటే ఇది ఒక ఎండింగ్ అంటే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే థర్డ్ పార్టీ కనెక్షన్ ఎండ్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు ఆ సైకిల్ కంప్లీట్ చేసుకున్నాక మీ దగ్గరికి వస్తారనమాట. సో వచ్చి మీరు రీకన్సిల్ అవుతారు. ప్లస్ ఈ డిస్టెన్స్ అనేది కూడా వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేసి తగ్గిస్తారు. మీ మధ్య ఉండే డిస్టెన్స్, అది ఫిజికల్ డిస్టెన్స్ కానీ ఎమోషనల్ డిస్టెన్స్ కానీ ఆ డిస్టెన్స్ అనేది తగ్గిస్తారు. ప్లస్ ఇన్ ఫ్యూచర్ ఏంటంటే వీళ్ళు చాలా పాజిటివ్గా, మీరు ఎవరితోనా మాట్లాడితే కూడా చాలా అంటే వాళ్ళకి జెలసీ, మీరు ఎవరితోనే మాట్లాడకూడదు, మీరు వారికే సొంతం అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. అది మీకు చెప్తారు కూడా. సో ఫ్యూచర్లో వీళ్ళు ఓపెన్ అప్ అవుతారు మీ దగ్గరికి. ఓపెన్ అప్ అయ్యి మీరిద్దరూ కలిసి, నాకు తెలిసి ఒక వర్క్ ప్లేస్లో ఉండొచ్చు, లేదంటే ఇద్దరూ కలిసి పార్ట్నర్స్గా చేరి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏదో మనీ రిలేటెడ్ అయితే కనిపిస్తుంది. సో ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ చేసి ఇద్దరు ఒక సేవింగ్స్ చేయటము, ఇన్వెస్ట్మెంట్స్ చేయటము, అలాగా ఆ దిశగా మీరిద్దరూ బయలుదేరి మళ్ళీ ఇద్దరు రీయునైట్ అవుతారు. రీకన్సిలియేషన్ అయితే నాకు కనిపిస్తుందండి. మ్యారేజ్ కార్డ్ అంతా నాకు కనిపించట్లేదు, కానీ రీకన్సిలియేషన్ అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. సో చూద్దాము, ఇంకొకసారి మీ ఇద్దరి కలెక్టివ్ ఎనర్జీ చూద్దాము. సో థర్డ్ పార్టీని వదిలేసి మా వ్యూవర్స్ దగ్గరికి వస్తారా? వీళ్ళకి మళ్ళీ ఏదైనా కనెక్షన్ అయ్యే అవకాశం ఉందా? చూసారా, మళ్ళీ అన్నీ పడిపోతున్నాయి. ఓకే, ఏస్ ఆఫ్ వాండ్స్. థర్డ్ పార్టీని వదిలి నా వ్యూవర్స్ దగ్గరికి వస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? వాళ్ళ ఫ్యూచర్లో మ్యారేజ్ అనేది ఉందా? వాళ్ళ ఫ్యూచర్లో మ్యారేజ్ అనేది ఉందా? ఓకే, కింగ్ ఆఫ్ కప్స్ అన్నీ. ఇంకొకటి 6 ఆఫ్
సోర్డ్స్. ఓకే. సో, ఫ్యూచర్‌లో అయితే మీకు ఖచ్చితంగా ఒక ఏస్ ఆఫ్ వాండ్స్ అనమాట. ఒక న్యూ కనెక్షన్ లాగా మీరు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఒక ప్యాషనేట్ న్యూ కనెక్షన్, న్యూ బిగినింగ్ అయితే ఉంటుంది. సో, వీళ్ళేంటంటే ఒక డివోర్స్ కంప్లీట్‌గా తీసుకోవటం గానీ, అంటే వాళ్ళు వాక్ అవే చేస్తారనమాట. వాళ్ళ పర్సన్ నుంచి గానీ, థర్డ్ పార్టీ గురించి గానీ. బికాజ్ 6 ఆఫ్ సోర్డ్స్ అంటే ఖచ్చితంగా వాక్ అవే ఎనర్జీ కనిపిస్తుంది. వాళ్ళు వాక్ అవే చేసి ఒక కింగ్ ఆఫ్ సోర్డ్స్ అంటే డివోర్స్డ్ పర్సన్, వెరీ హయ్యర్ అథారిటీ పర్సన్. వీళ్ళు ఖచ్చితంగా మీ బాస్ గానీ, లేదంటే మీ కొలీగ్ గానీ, ఎవరో ఒకళ్ళు మీకన్నా పెద్దవారు, ప్లస్ మంచి పొజిషన్‌లో ఉండేవారు. మేనేజర్ గానీ, ఓ సీఈఓ గానీ, అది కొంతమందికి ఏజ్‌లో చిన్నవారు కూడా అయ్యే అవకాశం ఉంది. సో, వీళ్ళు ఆహ్, ఖచ్చితంగా మీ దగ్గరికైతే అన్నీ కంప్లీట్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు. ఆ పర్సన్ నుండి ఖచ్చితంగా వాళ్ళకి ఒక చైల్డ్ గానీ, చిల్డ్రన్ గానీ కూడా ఉన్నారు ఈ పర్సన్ లైఫ్‌లో. సో, వాళ్ళ దగ్గర ఆహ్, విడిపోవడం కూడా వాళ్ళు మామూలుగా కాదు, ప్రశాంతంగా మ్యూచువల్‌గా అనుకోని ఇద్దరు విడిపోయి, అంటే అక్కడ కూడా వాళ్ళకి ఫైటింగ్స్ ఒద్దు. ఈ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్ పర్సను, చాలా ప్రేమగా ఉండే పర్సన్ అనమాట. అంటే చూపించకపోవచ్చు, ప్రైడు, ఈగో వల్ల వాళ్ళు చూపించకపోవచ్చు. కానీ ఇంటర్నల్‌గా అయితే వీళ్ళు చాలా ప్రేమ మూర్తి అనమాట. సో, కింగ్ ఆఫ్ కప్స్ అనేదేంటంటే ఒక మ్యారీడ్ పర్సన్‌ని చూపిస్తారు. సో, ఖచ్చితంగా ఈ పర్సన్ మ్యారేజ్ దిశగా మీ వైపుకి వస్తారు. మీరు న్యూ బిగినింగ్ స్టార్ట్ చేస్తారు. న్యూ ప్యాషనేట్ బిగినింగ్ అవుతుంది మీకు. ఇది ఒక న్యూ కనెక్షన్‌గా రూపాంతరం చెందుతుంది. అంటే మీరు ఒక స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకొని మీరు ముందుకు సాగుతారు. ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీనైతే వదిలేసి వచ్చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నాకిక్కడ 2 కార్డ్స్ ఉన్నాయి. వాకింగ్ అవే కార్డ్స్ 2 ఉన్నాయి. సో, ఖచ్చితంగా వీళ్ళు మీ దగ్గరికైతే రాబోతారు. కాకపోతే ఇది అంత తొందరగా జరిగే అవకాశం అయితే లేదు. ఇక్కడ మీరిద్దరు మిర్రర్ చేస్తున్నారనమాట ఒకరినొకరు. మీరు ఆహ్, వాళ్ళేం చేస్తే మీరు అదే చేస్తున్నారు. వాళ్ళ ఈగో అంటే మీకు ఈగో ఉంది. సో, ఈ టగ్ ఆఫ్ వార్ అనేది కొంతకాలం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. అది జరిగినాక అప్పుడు మళ్ళీ ఒకరినొకరు కొంచెం తగ్గించి, ఈగో అంతా తగ్గించుకొని, ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని, మళ్ళీ మీరు నార్మల్ కనెక్షన్‌కి అనేది వస్తారనమాట. కాకపోతే ఇది 1 ఇయర్ గానీ, 1½ ఇయర్ గానీ నాకు ఖచ్చితంగా కనపడుతుంది. లేదంటే 1 ఇయర్ 9 మంత్స్, 1 ఇయర్ 8 మంత్స్ కనిపిస్తూ ఉంది. మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్స్ చూస్తారో అప్పటి నుంచి 1 ఇయర్ 8 మంత్స్ గానీ, 1 ఇయర్ 9 మంత్స్ గానీ పడుతుంది. కానీ మీరు కనెక్షన్‌లో ఉంటారు. కనెక్షన్ అంటే రొమాంటిక్ కనెక్షన్ అని చెప్పలేను. ఒకే దగ్గర పని చేయడమో, లేదా నైబర్సో, ఫ్రెండ్సో ఏదో ఒకలాగా వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటారు. మీరు వాళ్ళ లైఫ్‌లో ఉంటారు. కానీ ఈ కనెక్షన్ అనేది యాక్చువల్ రొమాంటిక్ కనెక్షన్ ఏర్పడేది కొంచెం టైం పడుతుందనమాట. ఓకేనా? సో, ఇంకేమైనా ఉన్నాయా చూస్తాను మెసేజెస్. ఓకే. ఇదే కనిపిస్తా ఉంది. ప్లస్ నా రీడింగ్స్ అన్ని టైమ్‌లెస్ రీడింగ్స్ అండి. మీరెప్పుడు చూసినా సరే మీకది మీ లైఫ్‌లో మీరు ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు చూసినా సరే నా రీడింగ్స్ అనేవి మీకు రెజొనేట్ అవుతాయి. ఓకేనా? సో, మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాము. మీకు గానీ నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎవరైనా మీ ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ గానీ, కొలీగ్స్ గానీ ఎవరికైనా ఈ రీడింగ్స్ అవసరము అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళ లైఫ్‌ని కూడా హ్యాపీగా చేయండి. వాళ్ళు ఎందుకంటే ఒక గైడెన్స్ అనేది దొరికితే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటారు. సాడ్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోకుండా వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు. ఓకేనా? సో, మళ్ళీ రేపటి రీడింగ్‌లో కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్.